పద్మలత. నా ల్యాండ్ విషయమై ఇంతకుముందు కూడా మీ మీడియా మిత్రులకు నేను ఆ రోజు నా బాధ విన్నవించుకున్నాను. ఇది నేను ఈరోజు కూడా మీ ముందే మా సమక్షంలో పెడుతున్నాను. ఇది ఎందుకు ప్రపగండా, ఏం ప్రచారం అవుతుంది? అవి మా పెద్దల నుంచి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. అది మేము కొన్నది కాదు, చేసింది కాదు. అది మేము మీడియా ముందు ఎందుకు ప్రచారం, మీరే నాకు ఒక హెల్ప్ చేయండి. ఎందుకు దుష్ప్రచారం జరుగుతుంది? ఫస్ట్ మీడియాలో దొంగల కుంటలో దొంగలు పడ్డారు అని ఇచ్చినప్పుడు ఒక్కసారి మీ మీడియా మిత్రులు మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇది ఎందుకు వచ్చింది ఏంది అని అంటే ఈరోజు ఇంతవరకు పోయేది కాదు. అది ఎందుకు వచ్చింది అనేది 1954 నుంచి మావి క్లియర్ పట్టాలండి. మరి అది ఎందుకు అయిందో పైన ఎస్ఆర్ నగర్ వెంచర్ చేసినప్పుడు దాని వాటర్ అంతా వచ్చి మా దగ్గర స్టాగ్నెంట్ అయిపోయి మేము కొంచెం పట్టించుకోకుండా హైదరాబాద్లో ఉండి వాటర్ మొత్తం నిండితే ప్రతిసారి దాన్ని రాజకీయ కులుముతున్నారు. ఇంతకుముందు ఉన్న అధికారులు ఆ వెంచర్లో చేసినప్పుడు ఒక ప్రాపర్ వేగా వాటర్ని తీయక దాన్ని మా దగ్గర స్టాగ్నెంట్ అయిపోయి మొత్తం మేము దాన్ని కుంట అని లేనుకుంటాను. యాక్చువల్గా కుంట ఉన్నది 151 సాగరాయ కుంట, దానికి ఉంది. మరి కుంట కాదు, మరి పట్టా ల్యాండు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మీకు కూడా అన్నీ ఇస్తాను నేను. ఆ 151 సర్వే నెంబరు దాంట్లో ఇవాళ అపార్ట్మెంట్లు అయినాయండి. మేము అంతకుముందు కూడా ఎప్పుడు ఒక ల్యాండ్ పేరు తీయలేదు. ఇవాళ నాకు జరిగిన అన్యాయం ఎందుకంటే నాకు జరుగుతుంది అనేసి నేను తీస్తున్నాను. ఎందుకంటే మా పెద్దలే ఎంబీఎస్ కాలేజీకి 13 ఎకరాలు ఇచ్చారు. మరి ఇల్లీగల్ అండి అది? మీరే చెప్పండి. ఇల్లీగలా? 13 ఎకరాల ల్యాండ్ మేము ఆ రోజు దానికి ఇచ్చినాం. మరి ఈరోజు ఎట్లా ఆ ల్యాండ్ 13 ఎకరాలు ఇచ్చినప్పుడు అది మరి ఆ రోజు తీసుకున్నది గవర్నమెంటే కదండి. మరి కుంటా అని తీసుకోకుండా ఉండలేదు కదా. అది ఇప్పుడు దీనికి మరి ఎందుకు అట్లా ఇల్లీగల్గా దాన్ని ప్రచారం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. అది ఉన్నది నాది, మా సిస్టర్ది. మా అమ్మ నాన్న మాకు పసుపు కుంకుమల కింద ఇచ్చింది. ఆ రోజు కూడా మేము మీడియా మిత్రులకు నేను అదే విన్నవించుకున్నాను. మేము దాన్ని ఎదురు చేసుకోవాలంటే ఎవరు ఎందుకు కల్పిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏందో ఇది. ఇంతకుముందు ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏ దారుణంగా ఇది చేస్తుంటే మేము దాన్ని ఏం చేసుకోలేదు. మాకు పైన జరిగిన ఇది అన్నట్టని దాంట్లో వాటర్ పోయేది కింద. మరి సరే మాది కుంట అయితే కింద గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎట్లా వస్తుందండి? బెక్కర్ వాళ్ళ దానికి ఇప్పుడు అన్ని ప్రతిదీ పర్మిషన్లు ఉన్నాయండి. 127కు పర్మిషన్లు ఇచ్చారు, 131కు పర్మిషన్లు ఇచ్చారు, 132 ఆల్రెడీ కాలేజీలో ఉంది. మాకు ఇంతకుముందు ఇది నాలా అన్నీ అయిపోయినాయి. నేను కోర్టు నుంచి మాకు ఇట్లానే అంటున్నారని కోర్టు నుంచి కూడా మేము స్టే తెచ్చుకున్నాము, వాటర్ పోవడానికి తీసుకున్నాము అన్ని. ఆ రోజు కోర్టు కూడా మాకు వాటర్ కలెక్టర్తో కూడా ఉంది. నేను అప్పుడు కూడా ఇట్లా వచ్చిందని ప్రతి ఎస్పీకి కలెక్టర్కు పేపర్లో అన్ని ఇచ్చాను. ఎవరో పని కట్టుకొని అది కుంటాను సాగరాయ కుంటాను మీరు ఇచ్చేయండి, దాన్ని అది పేపర్లో ఉంది, ఇల్లీగల్గా ఉంది, దాన్ని ఇచ్చేయండి, నా భూమిని నేను ఫ్రీ వదులుకుంటాను, నేను దాని మీద తీసుకోండి యాక్షన్. మీరు ఈరోజు మీరు మరి పేపర్లో ఉల్టా ఏదో గూగుల్లో వచ్చిందని గూగుల్లో నమ్ముకుంటే ఓ 4 ప్రాణాలు పోయినాయండి. గూగుల్లో కనిపించింది మాది కుంటా అంటారు, ఏదేదో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అది మాది ఉన్నది, మా పూర్వీకుల ఆస్తి. అది మాకు ప్రతి దానికి సర్వే నెంబర్లకు మాకు పర్మిషన్లు ఉన్నాయి. ఒక సర్వే నెంబర్ ఇచ్చి మా దానికి వచ్చే వరకు దానికి ఎందుకు రాజకీయం పురుగుతుండడం మాకు అర్థం కావట్లేదు. దాన్ని ఇంతకుముందు కూడా మీడియా మిత్రులకు నేను చెప్పి ప్రతిదీ మేము ఇది చేసుకొని మేము దాంట్లో నుంచి ఇది చేసుకున్నాం. ఇప్పుడు కూడా లీగల్గా నేను అన్ని చేసుకున్నాను. ప్రతి కలెక్టర్ దగ్గర నాది ఇది ఉంటుంది, ప్రతి ఎస్పీ దగ్గర నేను ఇచ్చిన అందరికీ పేపర్ యాడ్స్ ఇచ్చిన. ఇది కుంట కాదు, కుంటల లిస్ట్ తీసినాం మేము. దాంట్లో మా కుంట పేరే లేదు. ఏదో మేము ఇది చేసుకుంటున్నాం. ఇప్పుడు షాషాబ్ గుట్ట అనే దానికి మెట్లు ఉన్నాయండి, అది ఏదో సంథింగ్ పేరు పెట్టుకున్నది తప్పితే దానికి కుంట అనేది ఇది కాదు. కింద గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎట్లా వచ్చిందండి? మరి దానికి బెక్కరోళ్ళ దానికి పక్కన పర్మిషన్, కాలేజీ పర్మిషన్ ఎట్లుందండి కుంట అంటే? ఇవన్నీ మీరే సాల్వ్ చేసి చెప్పండి. ఇవన్నీ సాల్వ్ చేస్తే నేను నా భూమి ఫ్రీ వదులుకుంటా అండి. నేను ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు మీకు లీగల్గా చూపిస్తాను. నేను ప్రతిదీ లీగల్గా చూపిస్తాను. అవన్నీ లీగల్గా ఉన్నాయి. మా పెద్దల తరం నుంచి ఎవ్రీథింగ్ మాకు లీగల్గా ఉన్నాం మేము ఈరోజు. దాన్ని లీగల్గా ఎవరో వాళ్ళ స్వార్థం కోసం మమ్మల్ని రోడ్డును ఎక్కిస్తున్నారు తప్పితే దాంట్లో ఏది ఇది లేదు. పోనీ 100 ఎకరాలు కాదు, మా పెద్దల నుంచి వచ్చిన 10 ఎకరాల భూమి. అది ఆడపిల్లలకు పసుపు కుంకుమల కింద ఇచ్చింది. దాన్ని ఎన్నిసార్లు ఎంతమంది చేతులు మారినాయి అప్పుడు లేదు. పోనీ మాకు నాలా కూడా కన్వర్షన్ అయిందండి. పోనీ నాలా కాలేదు, ఏదో మేము ఎప్పుడో కొన్నది ఇది అన్నట్లని కాదు. మా పెద్దలు ఎవరిని ఉన్నాయి. పోనీ ఎంబీఎస్ కాలేజీకి ఉంది కదా ఇప్పుడు. మరి దాని కాలేజీ కూడా తీస్తారా? చెప్పండి, తీస్తారా? కాలేజీ కూలగొడతారా ఇప్పుడు? మరి దాన్ని లేదండి. నేను క్యాన్సర్ పేషెంట్ని. నాకు రేపు ఏమన్నా అయిందంటే నేను మీ మీడియా మీద మొత్తం ఎవరు ప్రచారం చేసిన ఆల్రెడీ నేను డిఫర్మేషన్ కేసు ఉంది, మాకు కోర్టులో నడుస్తుంది డిఫర్మేషన్ కేసు. ఎంత మనిషిని మీరు ఒకటి మాట్లాడే ముందు అవతల వ్యక్తి కూడా కనుక్కొని మీరు మీడియాలో ఇవ్వండి, తప్పు కాదు. ఒక వ్యక్తి ఎవరో వచ్చిండ్రు, ఎవరో ఇదని మీరు ఆ రోజు ఫస్ట్ రోజు దొంగలు కుంటలు ఆ రోజే వచ్చి మాతో ఏంది మేడం ఇట్లా మాట్లాడుతున్నారు ఇది అని మాట్లాడింది. ఇవాళ ఇంతవరకు వచ్చేది కాదు. అది
మమ్మల్ని అడగకుండానే మాది ఏం కొన్న భూమి కాదు, తరతరాల నుంచి వస్తున్న భూమి. 1954 నుంచి ప్రతి పేపర్ ఉంది నాతోని. దాన్ని ఏదో పిల్లలాట అనుకుంటారు. ఎందుకు అసలు మా మీద పడి ఏడుస్తున్నాడో మాకు అర్థం కాలేదు. మాకు రాజకీయాలు ఉల్ముతారు ఎవరి మాది మేము అవసరాల దృష్ట్యా తను రిటైర్డ్ అయింది. తనకు ఇది పిల్లలు ఏదైతే అమ్ముకోవాలని మేము చేసుకొని ప్రతి ఒక్క ఎవరు భూములు అమ్ముకుంటలేరండి ఊర్లో. మేము అమ్ముతనే ఎందుకు ఇది వస్తుంది? మా అవసరాల దృష్టి నేను క్యాన్సర్ పేషెంట్ని, నేను ఏదో ఇది చేసుకోవాలని నేను అమ్ముకుంటూ పోతున్నా. తను రిటైర్డ్ అయింది, తనకి ఇది చేస్తుంది. రాత్రికి పెట్టి ఎవరు ఇందాక నాకు రాత్రికి పెట్టిందో సమ్మర్ నా భూమిలో నేను ఎప్పుడన్నా పెట్టుకుంటాండి. నా భూమి అది, నేను రాత్రికి పెట్టుకుంటా, పగలు పెట్టుకుంటా, నాది. అది గవర్నమెంట్ భూమి కాదు కదండి. ఎండాకాలం నేను నైట్ కన్నా పెట్టుకుంటా, మార్నింగ్. అది ఇంతకు ముందు కూడా అప్పుడు పేపర్లు వచ్చినప్పుడు రాత్రికి పెట్టుకున్నారు. వాళ్ళ వంశానికి వచ్చిన భూములు వాళ్ళ 29 ఎకరాలు ఇప్పుడు ఉన్న 29 ఎకరాలు ఇప్పుడు ఉన్న ఫ్యామిలీకి పార్టీషన్ ఎవ్రీథింగ్ అయ్యింది. ఎవ్రీథింగ్ ఇంచ్ కూడా ఒక ఇంచ్ కూడా నాలా కన్వర్షన్ కూడా అయింది. నాలా కన్వర్షన్ అయింది 128 ఇదే సర్వే నంబర్స్ లో ఆల్రెడీ 8 ఎకరాలు లాస్ట్ గవర్నమెంట్ ఉన్న పెద్దలు వాళ్ళ లేఅవుట్ కూడా చేశారు. అప్పుడు ఆ లేఅవుట్ చేసిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు మేము చేసుకుంటుంటే మా సమయాన్ని చేస్తే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు అర్థం కావడం లేదు. అంటే లేదు బ్రదర్, మీరు ఏదో అడిగినరు వాటర్ ఉన్నాయి. కాజ్ ఎక్కడ వచ్చిందని చెప్తున్నారు. కాజ్ ఆ గవర్నమెంట్ లో లాస్ట్ గవర్నమెంట్ సరైన ప్రాపర్ ఇది లేకుండా చేసి ఇవాళ వచ్చి మన మామూలు పడుతున్నారు. గవర్నమెంట్ ఉన్న వ్యక్తులు పర్సనల్ ఉన్న వ్యక్తులు ఏం చేసిన అది నేనేమంటానంటే 11 ఎకరాలు అనేది 11 ఎకరాలు కాదు సార్, 29 ఎకరాలు బాగా పరిశ్రమ అయింది. నేను చెప్తున్నాను 29 ఎకర్స్ బాగా పరిశ్రమ అయింది. బాగా పరిశ్రమ 29 ఎకర్స్ లో ఒక బ్రదర్ది 6.5 ఎకరాలు ఇప్పటికి ఉంది. వీళ్ళు ఇప్పుడు ఇంకా 6 మంది కలిసి వాళ్ళ ఇంకా 11 ఎకరాలు ఉంది. వాళ్ళ చిన్న చిన్న భాగాలు ఉన్నాయి, దాంట్లో అన్ని కనుక్కొని 11 ఎకరాలు ఉంది. ఇది మొత్తం ఉన్న ల్యాండ్ ఏంటంటే 17 ఎకరాలు ఉందట. 17 ఎకరాలు ఎవడే ఉంది అన్నమాట. ఒక దాంట్లో అగ్రికల్చర్ నడుస్తుంది, ఒక భాగమే మిగతా 6 మందికి ఎకనామికల్ పరిస్థితి వల్ల వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదండి. ఇబ్బంది ఒకటే, ఇబ్బంది మాది టెక్నికల్ గా లీగల్ గా 54 ఇయర్స్ మా రికార్డ్స్ ఉన్నాయండి. దీన్ని ఎవరో ఒక కొంతమంది డిఫార్మేషన్ కేసు అయితే సార్, డిఫార్మేషన్ కేసు ఇప్పుడు చెప్తున్నా కదా, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నోళ్ళే వాళ్ళ పక్కన వెంచరేషన్ వాళ్ళతో ప్రాబ్లం మాకు అంటున్నారు. క్లియర్ కట్ గా వాళ్ళ దుష్ప్రచారం చేస్తున్నారు. చెప్పాను కదా, చెరుకుపల్లి రాజేష్ అండ్ టీం లాస్ట్ గవర్నమెంట్ ఉన్నాయి నాన్న పెద్ద మనిషి, ఆయనకు చెప్పినాము. ఆయన కొన్ని ఇప్పటికి కూడా మాకు కొన్ని డబ్బులు రావాలి, అవన్నీ కూడా వేయలేదు. మాకు నీళ్లు తీసుకోమన్నాడు, మమ్మల్ని అన్ని చేయమన్నాడు. డైరెక్షన్ ఇచ్చింది అది. లాస్ట్ గవర్నమెంట్ జరిగిన కొన్ని తప్పిదాలు వల్ల మేము అనుభవిస్తున్నాం అంతే. కానీ మేము ఎవరితో పొలిటికల్ కావాలి ఎవరు పోలే. మాకు దాంట్లో కొంతమంది దుష్ప్రచారం చేశారు, వాళ్ళని కూడా డిఫార్మేషన్ కేసు చేసినాం మేము. వాళ్ళ డిఫార్మేషన్ ఇంటర్ కేసు లైవ్ ఉంది. చెరుకుపల్లి రాజేశ్వరి రెడ్డి అయినా కాదు, మా బామ్మర్దులు మా పెద్ద ఫ్యామిలీ. కొంతమంది ఎవరు రాజేష్ వాళ్ళ బ్రదర్కో రాజేష్ ఎవరికి ఇచ్చుకున్నారు, వాళ్ళకి మాకు సంబంధం, రాజేష్ సంబంధం లేదు. మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, రాజేష్ అండ్ బినామీస్ లాస్ట్ ఉన్న గవర్నమెంట్ బినామీస్ అక్కడ వాళ్ళు కరెక్ట్ ప్రాపర్ గా స్పెసిఫికేషన్ కట్టలేదు. మీరు ప్రాబ్లం అర్థం చేసుకోండి, నేను చెప్పేది క్లియర్ కట్ టెక్నికల్ మీరు అర్థం చేసుకోండి. అయితే మున్సిపాలిటీ ప్రకారం ఎస్టీపీ కట్టాలా, ఈ నాలుగు ఇట్లా కట్టాలా, ఇట్లా కట్టాలని ఉంటది ఎవరికి. మీరు ఆ పత్రికలు ఇస్తున్నారు సార్, మీరు రాజేష్ హైలైట్ చేయండి. మా తాత వాళ్ళ తండ్రిది కూడా రికార్డులు ఉన్నాయి. ఎంబీఎస్ కాలేజ్ చెక్ చేయండి. మావి. మీరు ఒక్క విషయం ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరే చెప్పాలి, మీరే ఫస్ట్ అయితే రాఘవేంద్ర రాజు మీద మేము డిఫర్మేషన్ చేసినామండి. ఆయన మరి మా ఇంట్లో పెరిగినోడు, మా ఇంట్లో తిరిగినోడు అన్నది మరి ఎందుకో ఏ రకంగా మాకు ఇది చేసిన పొరపాటు ఒకటి రాఘవేంద్ర రాజు ఏమైంది తెలుసా అండి, ప్లాన్ ఉల్టా పెట్టుకొని చూసి గతం కాదు, చిన్న పొరపాటు అక్కడ జరిగిన పొరపాటు. ఒకటి నేను చెప్పేది వినండి, రాఘవేందర్ రాజు ప్లాన్ ఉల్టా పెట్టుకొని చూసిండు. రోడ్ కాలేజ్ యువతల, కాలేజ్ అవతల 151 ఉంది గవర్నమెంట్ ల్యాండ్. మీరు చేయండి, ఆయన తప్పుడు ప్రచారం ఇచ్చిండు. ఆయన అదొక్కడి నుంచి పొరపాటు అయిపోయి మొత్తం
గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా అరే ఆయన రాసింది కరెక్టే అనుకుంటాం అందరికీ ఈ తప్పైపోయింది. కారణం రావడానికి మెయిన్ కారణం సార్, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఒక పెద్ద మనిషి అస్సం నుండి రాజేష్ అని లేఅవుట్ చేశాడు. ఆయన రాజేష్ అని లేఅవుట్ చేశాడు. ఆయన ఎస్టీపీ కట్టకుండా మా భూములు రాజేష్ మన ఎవరు చెరుకుపల్లి రాజేష్ ఆయన చేసిన ఆయన పార్ట్నర్స్ గా చేశారు. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు సరైన ఎస్టీపీ కట్టకుండా సరైన ఇది చేయకుండా మున్సిపాలిటీ రెగ్యులేషన్స్ కట్టకుండా ఆ నీళ్ళని ఇక్కడ వదిలాడు. అదిగాక పక్కన కాలనీస్ కూడా 2-3 వచ్చే వారు ఇంతకుముందు గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల మేము మాల కూడా ఇచ్చాము. హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించాము. కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీ డైరెక్షన్ ఇచ్చారు, నాలుగు కట్టండి వీళ్ళ ల్యాండ్ ఇదైతుందని చెప్పి. మేము అందరం మా రెవెన్యూ అన్ని క్లియర్ అని ఇచ్చారు. టెక్నికల్ గా అన్ని మనకి క్లియర్. ఓన్లీ రాజేష్ వాళ్ళ బినామీలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ సాటాల వల్ల ఇవాళ మా ఓపెన్ ల్యాండ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. ఇంతకుముందు 3 ముందు అదే చెప్పినాము, ఇప్పుడు అదే చెప్తున్నాము. పేరు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక వాళ్ళ గవర్నమెంట్ మనం ఎన్నిసార్లు మొత్తుకున్నా మాకు ఇవ్వలేదు. ఇవాళ కూడా వాళ్ళ మమ్మల్ని టార్గెట్ పెట్టారు. కాబట్టి రాజేష్ అండ్ గ్యాంగ్స్ వాళ్ళందరూ ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఏ గవర్నమెంట్ మీకే తెలుసు, లోకల్ ఉన్న వాళ్ళంతా వీళ్ళు చేసే కథ వాళ్ళు ఇప్పటికి కూడా వెళ్ళి చూడండి కాలనీలో వాళ్ళు ఎస్టీ మున్సిపాలిటీ వాళ్ళే కారణం. ఇప్పుడు వాళ్ళు మున్సిపల్ రెగ్యులేషన్ ప్రకారం కట్టింటే ఎస్టీపీ కట్టింటే ఇవన్నీ రావు నీళ్ళు నా నాయనకు వచ్చి అది కూడా నేను కోర్టు ద్వారా వేసి కోర్టు రెగ్యులేషన్స్ ఇచ్చాను. ఎవరికి ఎంబీఎస్ కాలేజ్కి ఇచ్చాను. అందరు చుట్టుపక్కల భూములకు ఇచ్చాను, నా భూములకు వస్తున్నాయని చెప్పి. నేను మా ఓపెన్ ల్యాండ్ వీళ్ళు పాపం ఏదో వాళ్ళ నాన్న తల్లిదండ్రులు దీనిగా పెట్టుకున్నారు. దాంట్లో కొన్ని సమాధులు ఉన్నాయి, తాతల సమాధులు అవి గురించి ల్యాండ్ పెట్టుకున్నారు. ల్యాండ్ లార్డ్స్ పెట్టుకుంటారు. దాని కూడా కొట్టేద్దామని చెప్పి ఇంతకుముందు ఉన్న వాళ్ళు అది కొంతమంది తెలియదు ఏమన్నది మీకు ఆ మౌనం మొత్తం తెలుసు ఎవరు ఏం చేశారు అన్నది. ఎవరో పేరు అయితే ఒక పేరు అయితే అది కంపల్సరీ అనుకోవాల్సి వస్తుంది రాజేష్. ఎందుకంటే రాజేష్ 10 సార్లు చెప్పిన నువ్వు కట్టుకొని నా డబ్బులు డైవర్ట్ చేయాలని చెప్పిన ఇల్లేదైనా కావాలని అన్ని అక్కడ టీచర్స్ కానీ మొత్తం ఇక్కడ డైవర్ట్ చేసిన ఆ భూములకు అంతా. ఆయన ఏ కబుతు పెట్టుకుని నా మీద నాకు అర్థం కాలేదు. వీళ్ళంతా అప్పుడు గవర్నమెంట్ ఉన్నాను వీళ్ళు. అప్పుడు కూడా నేను అక్కడ ఉన్న పెద్దలు కూడా చెప్పాను, మంత్రి గారికి చెప్పాను, అన్ని డిపార్ట్మెంట్ మేము లెటర్స్ ఇచ్చాము. అండ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ప్రతి డిపార్ట్మెంట్ కు. కలెక్టర్ వెంకట్రావు డైరెక్షన్ కూడా ఇచ్చాడు హైకోర్టు మీద. ఈ నాళాలు చేయండి, నాళాలు కన్వర్ట్ చేయండి, యాక్షన్ తీసుకోండి చెప్పించాడు. ఇవన్నీ టెక్నికల్ గా ఇవన్నీ ఏమైందంటే ఇది ఇష్యూ యాక్చువల్ ఇష్యూ చెప్పండి. ఇంతకుమున్న గవర్నమెంట్ వాళ్ళు వక్రీకరించి ఇవన్నీ చేసి మా మీద తీసుకొస్తున్నాం. మాకు ఎవరితో సంబంధం లేదు. మా భూములు మేము చేసుకుంటున్నాం అంతే. మేము ఇప్పుడు ఏమైంది, ఆమె క్యాన్సర్ అయింది, మేము రిటైర్డ్ అయిపోయారు, ఈ పిల్లలు పెద్ద అయిపోయారు, 3rd జనరేషన్ వచ్చింది. ఎవరో అక్కడ ఉంటే ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తుంటే ఇవి ఏం చేస్తాం మరి. మంచి బిజినెస్ పేరు పోయి ఉల్టా వస్తే ఎవరైనా మన ప్రాపర్టీ కాపాడుకుంటారు కదా. మా పనులు మేము చేసుకుంటున్నాం అంతే. సర్వే నంబర్ 127 నుంచి 131 అండి. ఈ సర్వే నంబర్ ఎక్స్టెంట్ టోటల్ 12 acres 24 గుంటాస్. ఈ ల్యాండ్ మొత్తం 12 acres 24 గుంటాస్ అండి. దాంట్లో కొన్ని భాగాలు మాకు ఏమున్నాయి, కొంతమంది మా బామ్మలకు సంబంధించినవి ఉన్నాయి, మా ఉద్యమ గారికి సంబంధించింది కొంత అట్లా భాగాలు ఉన్నాయి. సమస్య ఉన్నదే 12 acres 24 గుంటాస్. 12 acres అట్లా 2 acres అయితే వాళ్ళు మా బామ్మకి ఎకనామికల్ గా 2 acres ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు మిగిలింది అంతా 11 acres అనమాట. 11 acres చేంజ్ ఉంది. ఇది యాక్చువల్ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుంచుకోవడానికి పెట్టుకున్న ల్యాండ్ ఇది. వాళ్ళు మూడో తరంకి వచ్చిన ఉంటది కదా, సమాజంలో ఉంటాయి కదా అనుకుంటే ఇవన్నీ ఈ కకృతులు ఇవన్నీ మాఫియా కొంతమంది వచ్చిన వాళ్ళు ఇవన్నీ చేశారు. మీకు తెలియదు ఏం లేదు. ఎస్ఆర్ఆర్ పోయి చూసుకుంటే ఎవరైనా తెలుస్తుంది ఎట్లా కట్టారు. మున్సిపాలిటీ ఖాళీ రోడ్ వేస్తే మాత్రం కాదు, దానికి ఉన్న ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ అవన్నీ చేసుకోవాలి. ప్రతి మున్సిపాలిటీ ఈ రెగ్యులేషన్స్ ఇచ్చారు. అది వెంకటరావు కూడా డైరెక్షన్ ఇచ్చాడు. వెంకటరావు సార్ అని కలెక్టర్ ఉంది అప్పుడు డైరెక్షన్ కూడా ఇచ్చాడు. నేను హైకోర్టు నుంచి తెచ్చిన ఇది కూడా మీకు ఇస్తాను, మీకు జడ్జిమెంట్ కూడా ఉంది. వాళ్ళు హైకోర్టు ఎక్కదు కదండి. నాదేమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా వాటర్ ల్యాబ్ ఉన్నా హైకోర్టు ఎక్కదు. ఏది హైకోర్టే డైరెక్షన్ ఇచ్చింది. దాని కలెక్టర్ కూడా ఏం చేశాడు. ఇంతవరకు ఏదన్నా నాలుగు ప్రాబ్లం చేయలేదు. ఇంకా వాళ్ళు చేయకుండా మనం వచ్చి మా మీద పడితే మా ఓపెన్ ల్యాండ్స్ వీళ్ళు అన్ని క్లియర్ గా టెక్నికల్ గా లీగల్ గా అన్ని కరెక్ట్ 50 minutes.